హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 36th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మాస్టర్ చెన్ను మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే చెన్ను రోజు రోజుకి మాస్టర్ మాట వినకుండా ఎదురించి నిలబడుతున్నాడు కదా. అందుకని ఇప్పుడు మాస్టర్ తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఈ రాజ్యవంశంలో కూడా ఒక మంచి రాజు తయారయ్యాడు. ఈ రాజు ఇంకా చాలా చిన్నవాడు, పాలనలో కూడా ఎటువంటి అనుభవము లేదు, కోర్టులో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడం కూడా అతనికి సరిగా చేత కావడం లేదు, కానీ చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నాడని అంటున్నాడు. అసిస్టెంట్ మాత్రము మాస్టర్ కోపాన్ని ఇంకొంచెం పెంచుతున్నాడు. మీరు చెన్నుని చాలా శ్రద్ధగా తయారు చేసి రాజుగారి పక్కన పెట్టారు, కానీ అతనికి ఏమాత్రము విశ్వాసం లేదు, మీకే ద్రోహం చేస్తున్నాడని చెబుతున్నాడు. అది మాత్రమే కాకుండా అతను రాజుగారిని తన మాట వినేలాగా తప్పుదారి పట్టిస్తున్నాడని చెబుతున్నాడు. చెన్నుని ఇంత దూరం పైకి తీసుకుని వచ్చిన నాకు అతన్ని కింద పడేయడానికి తెలియదనుకుంటున్నావా అని మాస్టర్ గర్వంగా అంటున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి మాస్టర్ కి ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ముగ్గురు ముఖ్యమైన లెక్చరర్స్ ని రాజుగారికి పరిచయం చేయాల్సిన బాధ్యత మాస్టర్ కు ఉందంట. ఆ ముగ్గురు లెక్చరర్స్ రాజుగారికి చాలా విషయాలను నేర్పించాలి, ఎందుకంటే మన రాజు ఇంకా చాలా చిన్నవాడు కదా. అతను ఆ లెక్చరర్ లిస్ట్ ని మాస్టర్ కి చూపిస్తున్నాడు, కానీ ఆ లిస్ట్ లో చెన్ షువాన్ పేరు కనిపించదు. అప్పుడే అతను అసలు విషయం చెప్పడం మొదలు పెడుతున్నాడు. చెన్ షువాన్ చాలా తెలివైన వాడు, చదువుల్లో గొప్ప వ్యక్తి అయినప్పటికీ చెన్ను స్వయంగా ఇందులో జోక్యం చేసుకుని అతన్ని వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించాడని చెబుతున్నాడు. దీంతో మాస్టర్ కి చెన్నుకి అలానే చెన్ షువాన్ కి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉందని అర్థమవుతుంది. ఈ పరిస్థితి తనకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాడు. ఇదిలా ఉండగా గూరాంగ్ జిన్షా అలానే చెన్నుని మీట్ అవుతున్నాడు. అతను చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాడు. మీరిచ్చిన క్లూస్ ఆధారంగా నేను నార్త్ సైడ్ బార్డర్స్ దగ్గరికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టాను. అక్కడ చున్యూన్ వర్గానికి చెందిన వాళ్ళు నార్మల్ ప్రజలలాగా కలిసిపోయి ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పేద కూలీలుగా ఉంటున్నారు, అలానే కొంతమంది బాగా డబ్బున్న వ్యాపారవేత్తలుగా కూడా ఉంటున్నారు. మీరు చెప్పిన ప్రత్యేకమైన సైన్స్ ని ఉపయోగించి వాళ్ళ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేశాను, కానీ వాళ్ళ సెక్టార్ కి లీడర్ ఎవరో మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయాను. అయితే ఒక ముఖ్యమైన విషయం మాత్రం బయటపడింది. ఇంతకు ముందు తిరుగుబాటు జరిగినప్పుడు లేడీ వెయిరు అనే వెల్తీ మహిళ చున్యూన్ వర్గానికి డబ్బులు ఇచ్చి సహాయం చేసిందంట. ఆమె సహాయంతోనే వాళ్ళు నార్త్ సైడ్ కి పారిపోయారు అని చెబుతున్నాడు. కానీ చెన్నుకు మాత్రము ఆ లేడీ గురించి ఏమీ తెలియదంట. ఏంటి, లేడీ వెయిరుయినా? ఆమె గురించి నేను ఎప్పుడు వినలేదే అని అనుకుంటున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి చింగ్లాన్ దగ్గర నుండి జిన్షావ్కి ఒక ఇన్విటేషన్ అందుతుంది. అందులో తనని అర్జెంట్ గా మీట్ అవ్వాలని చెబుతుంది. జిన్షావ్ అలానే చెన్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తున్నారు. చింగ్లాన్ డైరెక్ట్ గా మీరు చున్యూన్ వర్గం గురించి విచారణ చేస్తున్నారని విన్నాను, నిజమేనా? ఇంతకీ మీరేం తెలుసుకున్నారని అడుగుతుంది. దీని గురించి నువ్వు ఈషియన్నే అడగొచ్చు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావని జిన్షావ్ అడగడంతో, లేదు, ఈషియన్ తన ఇన్వెస్టిగేషన్ గురించి నాతో ఏమీ షేర్ చేయడు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నానని చెబుతుంది. ఆ మాటలు వినగానే చెన్నుకు కొంచెం అనుమానం కలుగుతుంది. మీ అమ్మని ఆ జాతికి చెందిన వాళ్ళే చంపారనుకొని నువ్వు వాళ్ళ మీద విచారణ చేస్తున్నావని నాకు అర్థమైందని అంటున్నాడు. చింగ్లాన్ వెంటనే తన ఖడ్గాన్ని బయటకు తీసి చెన్ను మెడ మీద పెట్టి, ఈ విషయం ఎవరికీ తెలియదు, ఇది పెద్ద సీక్రెట్, నీకెలా తెలుసని అడుగుతుంది. నేను మంత్రి బాధ్యతలో ఉంటున్నప్పుడు ఇతరులకు తెలియని చాలా విషయాలు నాకు తెలుస్తాయి. మీ అమ్మ మరణంలో నీకేమైనా క్లూస్ దొరికాయా అని అడుగుతున్నాడు. చింగ్లాన్ వాళ్ళ అమ్మ మరణం గురించి మాట్లాడుతూ, మా అమ్మతో పాటు చాలా మంది చనిపోయారు, మా అమ్మ తాగే టీలో విషం కలిపారు, అందుకే మా అమ్మ చనిపోయింది, కాబట్టి మా అమ్మకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళెవరో ఆ జాతికి చెందిన వారై ఉండొచ్చు అని అనుమానపడుతుంది. అయితే మీరు ఈ పాటికే కొంతవరకు గెస్ చేసి ఉంటారు కదా అని అడుగుతున్నాడు. అయితే మీరు మా అంకుల్, అదే మీ మాస్టర్ ని అనుమానిస్తున్నారా అని అడుగుతుంది. ఇది కేవలం అనుమానం మాత్రమే, ఇంకా రుజువు కాలేదని చెబుతున్నాడు. చెన్ను చెప్పిన విషయానికి కృతజ్ఞతగా చింగ్లాన్ నేను మీకు ఒక ఫేవర్ చేస్తానని చెబుతుంది, కానీ చెన్ ఆ ఫేవర్ ని రిజెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత చెన్ను చింగ్లాన్ కి ఒక ముఖ్యమైన మాట చెబుతూ, నువ్వు ఈ రాజ్యానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వి, పైగా మా మాస్టర్ వాళ్ళ మేనకోడలివి, జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏది కరెక్టో ఏది తప్పో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెబుతున్నాడు. ఇదిలా ఉండగా చెన్ షువాన్ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ డ్రామాలో యాక్ట్ చేస్తూ మాస్టర్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అతన్ని చూసి గుర్తుపడుతున్నారు. చెన్ షువాన్ వెంటనే తన ప్రదర్శనని పూర్తి చేసి ఒంటరిగా కూర్చొని తన మేకప్ ని రిమూవ్ చేస్తూ, చెన్, నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. అప్పుడే కరెక్ట్ గా మాస్టర్ అక్కడికి వస్తున్నాడు. చెన్ను నిన్ను ఊరు నుండి పంపించడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు అతని దగ్గరికి వెళ్లి అడగాలి కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. నేను చెన్ను కుటుంబంలో సొంత కొడుకుని కాదు, నన్ను దత్తత తీసుకుని పెంచుకున్నారు, అందుకే నాకు ఆ కుటుంబంలో పెద్దగా సపోర్ట్ చేయడం లేదు. చదువులో నా సక్సెస్ చూసి చెన్ను అసూయ పడుతున్నాడు, అందుకే నా కెరియర్ ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నన్ను మీలో కలుపుకుంటే చివరి వరకు నేను మీకు రుణపడి ఉంటాను అని చెప్పి మాస్టర్ కాళ్ళ మీద పడిపోతున్నాడు. ఇదే సమయంలో వాంగ్ షు చాలా బాధలో ఉంటుంది.
చెంగ్ షువాన్ తన ప్రేమని రిజెక్ట్ చేశాడు కదా, అందువల్ల ఆమె కొంచెము డిప్రెస్డ్ గా ఉంటుంది. ఆమె గూలాన్ తో కలిసి తన బాధని మర్చిపోవడానికి డ్రింక్ చేస్తూ ఉంది. గూలాన్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఆ చెంగ్ షువాన్ కి అసలు మనసే లేదు, అతను నీ ప్రేమని పొందడానికి అర్హుడే కాదు, అతని కోసం ఎందుకు ఇలా బాధపడుతున్నావని చెబుతుంది. ఆ తర్వాత వాంగ్షుని ఇంటికి పంపించడానికి బండి కూడా అరేంజ్ చేస్తుంది. వాళ్ళు బయటకు వస్తున్న సమయంలో అటువైపుగా చెంగ్ షువాన్ వెళ్లడాన్ని వాంగ్షు గమనిస్తుంది. ఆమె వెంటనే చెంగ్ షువాన్ అని పిలుస్తూ అతన్ని వెళ్లి హగ్ చేసుకుంటుంది. కానీ చెంగ్ షువాన్ ఒక్కసారి కూడా ఆమె వైపుకి చూడడు. ఆమెని పూర్తిగా ఇగ్నోర్ చేసి పక్కకు తోసేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. గులాన్ వెంటనే వాంగ్షుని అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది. అతను కనీసము నేను చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు, అలాంటి వ్యక్తి కోసము నీ గొంతునెందుకు పాడు చేసుకుంటున్నావని చెబుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మాస్టర్ తన ప్లాన్ ని అమలు చేయడం మొదలు పెడుతున్నాడు. రాజుగారిని మ్యానిపులేట్ చేసి రాజ్యసభలో ఇంపీరియర్ లెక్చరర్ నిర్వహించేలాగా చేస్తున్నాడు. అందరూ మినిస్టర్స్ కూడా అక్కడ ఉండేలాగా జాగ్రత్త పడుతున్నాడు. ఈ రోజు కొత్త లెక్చరర్స్ రాబోతున్నారు, నాకు కొంచెం టెన్షన్ గా ఉందని రాజ్ అంటున్నాడు. అంతలో ముగ్గురు వ్యక్తులు లోపలికి వస్తున్నారు. మధ్యలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, చెంగ్ షువాన్నే. మాస్టరే అతన్ని తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు. చెన్ అతన్ని చూసి షాక్ అయిపోతున్నాడు. ఇతను ఎక్కడికి ఎలా వచ్చాడు అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. రాజు చెంగ్ షువాన్ని చూసి మీ మొదటి లెక్చర్ ఏంటి, త్వరగా మొదలు పెట్టండి అని అడుగుతున్నాడు. మాస్టర్ ముందే చెన్ మీద కంప్లైంట్ చేయాలని చెప్పినట్టు ఉన్నాడు. కానీ చెంగ్ షువాన్ మాత్రము నేను మా అంకుల్ గురించి కంప్లైంట్ చేయను, నాకు మా అంకుల్ అంటే చాలా భయం అని చెబుతున్నాడు. కానీ మాస్టర్ మాత్రము చెంగు వాళ్ళ పనివాడిని పట్టుకుని కొట్టి బెదిరించి అతని చేత నిజాలన్నీ చెప్పించేస్తున్నాడు. ఆ పనివాడు బాగా భయపడుతూ వాళ్ళు నన్ను బెదిరించారు, అందుకే నాకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పేశాను, మీకు జిన్షావ్ మధ్య జరిగిన ప్రేమ కథని కూడా చెప్పేశాను, అది మాత్రమే కాకుండా మనం ఒక పని మనిషిని చంపిన విషయం కూడా చెప్పేశానని చెబుతున్నాడు. దాంతో చెంగ్ షువాన్ ఒక పెద్ద సమస్యల్లో చిక్కుకుంటున్నాడు. దాంతో మాస్టర్ చెంగ్ షువాన్ ని బెదిరిస్తూ నువ్వు చేసిన ఈ హత్యని దాచిపెట్టాలంటే రేపు నువ్వు మీ అంకుల్ మీద నింద మోపాలి అని చెబుతున్నాడు. అందుకే చెంగ్ షువాన్ ని రాజు దగ్గరికి లెక్చరర్ గా తీసుకొని వచ్చినట్టు ఉన్నాడు. ఇప్పుడు చెంగ్ షువాన్ మాట్లాడుతూ మా అంకుల్ మంచి వ్యక్తి కాదు, నేను కొన్ని సంవత్సరాల క్రితము జిన్షావ్ ని వాటర్ నుండి కాపాడాను, అప్పుడే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది. కానీ జీ ఫ్యామిలీ తమ పొలిటికల్ పొజిషన్ ని పెంచుకోవడానికి జిన్షావ్ ని చెన్నికిచ్చి పెళ్లి చేశారు. చెన్న అక్కడితో ఆగకుండా నా అకాడమిక్ కెరియర్ ని కూడా నాశనం చేయడానికి ట్రై చేశాడు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో నన్ను ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. అది మాత్రమే కాకుండా నన్ను వాంచుకిచ్చి పెళ్లి చేయడానికి కూడా ప్రయత్నించాడు. నాకేం చేయాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాను. ఆ సమయంలో చెన్ జిన్షావ్ ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని ఆరోపిస్తున్నాడు. లేదు లేదు, చెన్ చాలా మంచివాడు, నువ్వు అబద్ధం చెబుతున్నావని రాజుగారు చెప్పడంతో లేదు రాజా, దానికి నా దగ్గర ఎవిడెన్స్ గా ఒక లెటర్ కూడా ఉంది అనేసి చూపిస్తున్నాడు. జిన్షావ్ నాకు రాసిన ప్రేమలేఖలన్నీ తిరిగిచ్చేశాను, కానీ ఒకటి మాత్రము తన గుర్తుగా నా దగ్గరే ఉంచుకున్నాను. ఆ లెటర్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది. చెన్న నా ప్రేమ జీవితాన్ని నాశనం చేయడం మాత్రమే కాకుండా నా కెరియర్ ని కూడా నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. ఆ మాటలు విని మాస్టర్ వెంటనే తన నటనని మొదలు పెడుతున్నాడు. అతను బాగా షాక్ అయినట్టు యాక్ట్ చేస్తూ చెన్న ఇంత దారుణమైన పని చేశాడా, అతని రెప్యుటేషన్ పూర్తిగా నాశనమైపోయింది, రాజుగారు అతన్ని తప్పకుండా పనిష్ చేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ చెన్ను మాత్రము అస్సలు భయపడడం లేదు. అతను ముందుకొచ్చి చెన్ షువాన్ ని డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడగడం మొదలు పెడుతున్నాడు. నువ్వు ఒక నెల క్రితమే అకాడమీ నుండి రిజైన్ చేసి వెళ్లిపోయావు, మరిప్పుడు లెక్చరర్ గా ప్యాలెస్ లోకి ఎలా వచ్చావు, ఇది కోర్టు ప్రోటోకాల్ కి పూర్తిగా వ్యతిరేకమని నీకు తెలీదా, అది మాత్రమే కాకుండా నిన్ను ప్యాలెస్ లోకి ఎవరు తీసుకొని వచ్చారని అడుగుతున్నాడు. కరెక్ట్ గా అప్పుడే మాస్టర్ అహంకారంగా ముందుకొచ్చి నేనే అతన్ని తీసుకొని వచ్చాను, ఒక రోజు చెన్ షువాన్ నా దగ్గరకు వచ్చి తన బాధలన్నీ చెప్పుకున్నాడు, ఇవన్నీ ధైర్యంగా కోర్టులో చెప్పగలవా అని అడిగాను, అతను దానికి ఒప్పుకున్నాడు, అందుకే తీసుకొని వచ్చానని చెబుతున్నాడు. చెన్ను వెంటనే చెన్ షువాన్ వైపు తిరిగి నువ్వు ఇవన్నీ నీ ఇష్టంతోనే చేస్తున్నావా లేక నిన్నెవరైనా బలవంతం చేస్తున్నారా అని అడుగుతున్నాడు. చెన్ షువాన్ కి మాస్టర్ చేసిన బ్లాక్ మెయిల్ గుర్తుకొస్తుంది. మాస్టర్ దయచేసి నన్ను వదిలేయండి, నేను నా అంకుల్ మీద ఎటువంటి నింద వెయ్యను అనేసి మాస్టర్ కాళ్ళ మీద పడిపోతున్నాడు. కానీ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఒక లెటర్ తీసుకొని వచ్చి పక్కన పడేస్తున్నాడు. అందులో చెంగ్ షువాన్ ఒక హంతకుడు కొడుకని ఉంటుంది, అలాంటి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కూడా చెడ్డవాడే అవుతాడు అని అతన్ని బెదిరిస్తున్నారు. నీ కుటుంబం పేరు అలానే మీ చనిపోయిన తండ్రి పేరు బయటకు రాకుండా ఉండాలంటే నువ్వు మీ అంకుల్ మీద నింద వేసి తీరాలని చెబుతున్నాడు. ఇంకా చెంగ్ షువాన్కి కూడా వేరే మార్గం ఉండదు, అందుకే అలా చేసి ఉంటాడు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు, నా నోటి నుండి వచ్చిన ఒక్క మాట కూడా అబద్ధం కాదు, మా అంకుల్ చెడ్డవాడే అనేసి చెన్ను మీద నిందలు వేస్తున్నాడు. ఆ మాటలు విని చెన్ను బాగా
బాధపడుతున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోతున్నాయి. దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. రాజా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు, నేనందుకు ఒప్పుకుంటున్నాను అనేసి తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెబుతున్నాడు. అలానే తలపై ఉన్న అధికారిక గుర్తును కూడా తీసి కింద పెడుతున్నాడు. ఇంకా ఈ గొడవతో రాజుగారు చాలా కోప్పడుతున్నారు. అతను వెంటనే కోర్టు సెషన్ ని ముగిస్తున్నాడు. తర్వాత చెన్నుని తన ప్రైవేట్ ఛాంబర్ కి రావాలని ఆదేశిస్తున్నాడు. ఇంకా కోర్టులో అలాంటి సీన్ జరిగిన తర్వాత చెన్ షువన్ తన రూమ్ లోకి వచ్చి చాలా సంతోషపడుతున్నాడు. చివరికి చెన్ను రెప్యుటేషన్ ని పూర్తిగా నాశనం చేశానని అనుకుంటున్నాడు. అది మాత్రమే కాకుండా మాస్టర్ లాంటి పవర్ఫుల్ ఛాన్సలర్ తనకు సపోర్ట్ గా ఉన్నాడు అనుకుని బాగా గర్వపడుతున్నాడు. ఇదే సమయంలో మాస్టర్ వాళ్ళ భార్య ఇంట్లో మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పని మనిషి లోపలికి వచ్చి జిన్షావ్ ని కోర్టులో ఎలా అవమానించారో చెబుతుంది. జిన్షావ్ పరిస్థితిని చూసి మేడం ఫూకి కొంచెం జాలి కలుగుతుంది. జిన్షావ్ ని పెళ్లి చేసుకోవడం కోసము చాలా మంది అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. కానీ చివరికి ఆమె చెన్నుని ఎంచుకుంది. ఆమె చెన్నును వదిలేసి ఇంకెవరినైనా ప్రేమించి ఉండాల్సింది. అంతా ఆమె తలరాత అని అనుకుంటున్నారు. మరోవైపు చెన్ను వాళ్ళ మేనేజర్ జిన్షావ్ ని సురక్షితంగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పంపిస్తున్నాడు. చెన్ షువాన్ మాస్టర్ తో చేతులు కలిపి చెన్నుని అంతం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా జీ కుటుంబంలో దాచిపెట్టిన రికార్డ్స్ గురించి మాస్టర్ కి తెలిసిపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని హెచ్చరించి జిన్షావ్ అక్కడి నుండి పంపించేస్తున్నాడు. ఇదిలా ఉండగా చింగ్లాన్ మేడం ఫూని కలవడానికి వెళ్తుంది. నేను కొన్ని రోజులు సాన్షి ప్రాంతానికి వెళ్ళాను కదా, అప్పుడు చున్యోన్ మతానికి చెందిన వాళ్ళని గమనించాను. వాళ్ళని పట్టుకొని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను. వాళ్ళు నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. వాళ్ళు మిమ్మల్ని అలానే అంకుల్ ని వాళ్ళ మీటింగ్ లో చూశానని చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కావడం లేదని అంటుంది. అదంతా అబద్ధము, ఎవరో కావాలనే మన కుటుంబంపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తున్నారు అనేసి తన యాక్టింగ్ ని మొదలు పెడుతుంది. నేను ఎలాగో వాళ్ళని చంపేశాను, లేకపోతే వాళ్ళు ఈ అబద్ధాన్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసేవాళ్ళు. పైగా నేను ఈ విషయాన్ని ఈషన్ చెవిలో పడకుండా జాగ్రత్త పడ్డానని కూడా చెబుతుంది. మేడం ఫూ వెంటనే చింగ్లాన్ ని పొగుడుతూ, చింగ్లాన్, నువ్వు చాలా మంచి పని చేశావు. నేను నా సొంత కూతురులా పెంచాను. మమ్మల్ని కాపాడడం నీ బాధ్యత అని చెప్పడంతో, మీరేం బాధపడకండి, ఈ అబద్ధాలని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళని కనిపెట్టి నేను శిక్షిస్తాను అన్నట్టుగా మాట్లాడి ఆమె నమ్మకాన్ని సంపాదిస్తుంది. మేడం వెంటనే చింగ్లాన్ ని హెచ్చరిస్తూ, ఈ ఇన్వెస్టిగేషన్ ని చాలా సీక్రెట్ గా చెయ్యి. దీని వల్ల మీ అంకుల్ పేరు ప్రతిష్టలకి ఎటువంటి నష్టము కలగకూడదు. అది మాత్రమే కాదు, ఇకపై నీకు ఎటువంటి కొత్త క్లూ దొరికినా ముందుగా నాకే చెప్పాలని చెబుతున్నారు. ఓకే అనేసి చింగ్లాన్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక్కడేమో రాజు తన ప్రైవేట్ ఛాంబర్ లో చెన్నుతో మాట్లాడుతున్నాడు. ముందుగా చెన్నుకి క్షమాపణలు చెబుతూ చెన్ షువాన్ కి కోర్టులో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఫూలిష్ గా ఫీల్ అవుతున్నానని బాధపడుతున్నాడు. చెన్ షువాన్ నీ ఇంటి మనిషే, అయినా అతను నీకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను నీతో ఇంత దారుణంగా ప్రవర్తించకూడదు, నాకు చాలా బాధగా ఉందని అంటున్నారు. రాజా, నన్ను దయచేసి క్షమించండి. నేను నా ఇంటిని సరిగా చూసుకోలేకపోయాను. అందుకే నా సమస్య మీ దాకా వచ్చింది. దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతున్నాడు. సరే నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావని అడుగుతున్నాడు. మాస్టర్ చెన్ షువాన్ ని తనకు ఆయుధంగా మార్చుకుంటాడని నేను అసలా ఊహించలేదు. కానీ దాని వల్ల మన ప్లాన్స్ ఏమీ డిస్టర్బ్ కాలేదు. మనం మొదటగా యాక్టివ్ గా ఉన్న చున్యూన్ జాతికి చెందిన వాళ్ళని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. రెండవది, మాస్టర్ కి సపోర్ట్ చేసే నోబెల్ ఫ్యామిలీస్ అందరినీ మన వైపుకి తీసుకొని రావాలి. ఈ రెండు పనులు మాస్టర్ కి తెలియకుండా చాలా సీక్రెట్ గా చెయ్యాలి. ఇప్పుడు ఎలాగో అఫీషియల్ గా నేను నా పదవిని రాజీనామా చేశాను కాబట్టి నన్ను ఎవరూ అనుమానించరు. ఇవన్నీ నేను సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి చెన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇదిలా ఉండగా మాస్టర్ సపోర్ట్ రావడంతో చెన్ షువాన్ మరింత డేంజరస్ గా మారిపోతాడు. అతను మాస్టర్ వాళ్ళ సోల్జర్స్ ని తీసుకుని జీ ఫ్యామిలీ రెసిడెన్స్ మీద రైడ్ చేయడం మొదలు పెడుతున్నాడు. అక్కడున్న వాళ్ళందరినీ కట్టేస్తున్నాడు. జిన్షావ్ ని మాత్రము ఫ్రీగా ఉంచుతున్నాడు. జిన్షావ్ చాలా కోపంగా, నా ఫ్యామిలీని వెంటనే విడుదల చెయ్యి, లేకపోతే ఇప్పుడే నేను చంపేస్తానని బెదిరిస్తుంది. నేను చావుకి భయపడతాననుకుంటున్నావా? కాసేపట్లో నీ మొగుడు ఇక్కడికి వస్తాడు. అతను నా కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలి. అలా చేస్తే నేను నీ జీ కుటుంబాన్ని వదిలేస్తాను అనేసి జిన్షావ్ గొంతు మీద కత్తి పెట్టి బెదిరించడం మొదలు పెడుతున్నాడు. కరెక్ట్ గా అప్పుడే చెన్ అక్కడికి గుర్రం మీద వస్తున్నాడు. చెన్ అక్కడికి వస్తున్నాడని తెలియగానే చెంగ్ షువాన్ బాగా భయపడిపోతున్నాడు. కానీ చెన్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తన చేతిలో ఉన్న కొరడాతో చెంగ్ షువాన్ చేతి మీద ఒక దెబ్బ కొడుతున్నాడు. దాంతో చెంగ్ షువాన్ చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. జిన్షా వెంటనే చెన్ దగ్గరికి వెళ్లిపోతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావని అడుగుతున్నాడు. అప్పుడే చెన్ షువాన్ చెన్నుతో మాట్లాడుతూ, చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ జిన్షా వాళ్ళ ఇంట్లో దాచిపెట్టావని నాకు బాగా తెలుసు. ఆ డాక్యుమెంట్లన్నీ నేను తీసుకుని వెళ్లిపోతే నీకు నా కాళ్లు పట్టుకోవడం తప్ప మరొక మార్గం లేదని చెబుతున్నాడు. నీకు కోర్టు ఎలా పనిచేస్తుందో కూడా అర్థం కావడం లేదు. వాళ్ళు నిన్ను బాగా యూజ్ చేసుకుని ఆ తర్వాత పక్కన పడేస్తారు. నువ్వు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ కుట్రలకి బలయ్యావని చెబుతున్నాడు. ఆ తర్వాత చెంగ్ షువాన్ ని పక్కకు తీసుకుని వెళ్లిపోతున్నాడు. చెన్ను
చేతిలో ఒక కొరడా తీసుకుంటున్నాడు. చెంగ్షువన్ భయంతో నువ్వేం చేయబోతున్నావని అడుగుతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.